హాయ్, వెల్కమ్ టు యూటీవీ. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ నిన్న అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరిగింది. జయకేతనం పేరుతో జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభకు అశేష ప్రజానికం, పవన్ కళ్యాణ్ అభిమానులు తరలి రావడంతో ఈ సభ ద్వారా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించనుందని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ సభని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ మెగాస్టార్ చిరంజీవి చేసిన సోషల్ మీడియా పోస్టుపై టీడీపీ నేతల్లో చర్చ మొదలైంది. ఇందుకు మెగాస్టార్ ఏమన్నారో తెలుసుకుందాం. చిరంజీవి ఎక్స్లో జయకేతనం సభ గురించి ప్రస్తావిస్తూ, జనసేన జయకేతనం సభలో నీ స్పీచ్కి మంత్రముగ్ధుడినయ్యాను. సభకొచ్చిన అశేష జనసంద్రంలానే నా మనసు ఉప్పొంగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడు వచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమ స్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ ఆరాధ్య దైవం అన్నయ్య అయిన మెగాస్టార్ చిరంజీవి ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా టీడీపీ నాయకులు మెగాస్టార్ పోస్టుపై చర్చిస్తున్నారట. టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లు గెలుచుకున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా టీడీపీ అధినేత చంద్రబాబు పనిచేస్తున్నారని, ఆయనని మాత్రమే ఏపీ ప్రజలు నమ్ముతున్నారని టీడీపీ నేతలు అంటున్నారట. చంద్రబాబు ఒక్కరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్లగల సమర్థవంతమైన నాయకుడని ప్రజలు బలంగా నమ్ముతున్నారని టీడీపీ నాయకులు పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటున్నారని వార్తలు వినబడుతున్నాయి. నిన్న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామం వద్ద 50 ఎకరాల ప్రాంగణంలో జయకేతనం పేరుతో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు భారీగా తరలివచ్చిన జన సైనికులను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన వాగ్దాటిని ప్రదర్శిస్తూ ఉపన్యాసించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రస్థానం గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి కొత్త రాజకీయ చర్చలకు తెరలేపారు. ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలే చేశారు. ఇందులో భాగంగా 11 ఏళ్ల జనసేన ప్రస్థానాన్ని ఎదుర్కొన్న కష్టాలను, పార్టీని నిలబెట్టిన విధానాన్ని పవన్ కళ్యాణ్ వివరించారు. ప్రధానంగా సామాజిక రాజకీయ అంశాలపై అవగాహన లేకుండానే పార్టీ పెట్టేస్తామా అని మొదలుపెట్టిన పవన్, పార్టీ పెట్టాలంటే తండ్రి ముఖ్యమంత్రి అయ్యుండాలా, మామ సీఎం అయ్యుండాలా, బాబాయిని చంపి ఉండాలా, దశాబ్దం పాటు ఒంటరిగా పార్టీని మోయాలంటే ఎన్ని తిట్లు, ఎన్ని అవమానాలు భరించాలి, ఎంత జ్వలించాలి అంటూ పరోక్షంగా టీడీపీ, వైసీపీ పార్టీలకు చురకలంటించారు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో జరిగిన పార్టీ 12వ ఆవిర్భావ సభలో జనసేనాని ప్రసంగం ఉద్వేగభరితంగా సాగింది. పవన్ కళ్యాణ్ ముక్కుసూటిగా తనదైన శైలి పదప్రయోగాలతో జనసేన కార్యకర్తలను, పవన్ అభిమానులను ఉత్సాహపరుస్తూ, చైతన్యపరుస్తూ జరిపిన ఉపన్యాసం చివరకు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా నాగబాబు సైతం జయకేతనం వేదికపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇంతకు నాగబాబు ఏమన్నారంటే, పిఠాపురంలో 2 ఫ్యాక్టర్స్ పనిచేశాయి. అందులో ఒకటి పవన్ కళ్యాణ్, రెండో అంశం పిఠాపురం ప్రజలు పవన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారని తెలిపారు. అంతటితో ఆగకుండా పవన్ విజయానికి తామే దోహదపడ్డామని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ అని నాగబాబు తనదైన శైలిలో సెటర్లు వేశారు. అయితే నాగబాబు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మని ఉద్దేశించి అన్నారని, టీడీపీ పార్టీని పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేసిన టీడీపీ కార్యకర్తలను అవమానించారని మండిపడుతున్నారు.